దానవీర సూరకర్ణ తెలుగు సినిమా పౌరాణిక చరిత్రలో ఒక అద్భుత చిత్రం అని చెప్పొచ్చు. ఈ రోజు ఉన్నటువంటి పిల్లలకు కానీ జనరేషన్ కానీ మహాభారతం గురించి మనం చెప్పాలనుకుంటే ఈ ఒక్క సినిమా చూపిస్తే సరిపోయింది. ఈ సినిమాని ఎన్టీఆర్ స్క్రీన్ ప్లే దర్శకత్వం కూడా ఆయనే, నిర్మాత కూడా ఆయనే. 52 రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేశారంటే ఎవరూ నమ్మలేరు. కృష్ణుడిగా ఎంతో చిలిపిగాను, దుర్యోధనుడిగా ఎంతో అహంకారిగాను, కర్ణుడిగా ఎంత కరుణతోనూ 3 వేరియేషన్స్ ఆయన అద్భుతంగా చూపిస్తారు. అంతేవిధంగా కాకుండా ఈ సినిమాలో నటించిన నటీనటులు కూడా ధూళిపాళ్ళ కానీ శకునిగా, అలాగే రాజనాల గారు ద్రోణుడిగా, అలా ఒకరి మించిన ఒకరు, శారద గారు ద్రౌపదిగా వారి వారి పాత్రల్లో ఇమిడిపోయారని చెప్పొచ్చు. ఈ సినిమాకు సంభాషణలు రాసింది కొండవీటి వెంకటకవి. ఈయన ఒక సాంస్క్రిట్ కాలేజీ లెక్చరర్. ఈయన రాసిన సంభాషణలు ఆచార్యదేవ ఏమంటివి జాతనే పొమ్మన సూతస్థుని కింద నిర్వాహతలు ఎందుకు అంటే ఈ రోజుకి దాన్ని రింగ్ టోన్గా వాడుతున్నారు. కొత్త కొత్త ప్రయోగాలు చేసి దుర్యోధనుడి పాత్రను హీరో పాత్రగా చూపించగలిగారు. దుర్యోధనుడు ఎంత అహంకారిగా ఎన్టీఆర్ నటించాడంటే ఇక దానికి మరొక మాట చెప్పడానికి లేదనమాట. అలాగే కర్ణుడిగా ఎంత వేరియేషన్, కరుణరసం, అలా క్లైమాక్స్ కానీ ఒక పాత్రని కాదు, ఒక కథని కాదు, పాటలు ఎంత బాగుంటాయి. చిత్రం అయ్యారే విచిత్రం అని కానీ, రారా దొర అనే సాంగ్ కానీ, ఏ తల్లి నిన్ను కన్నదో అనే కర్ణుడికున్న సాంగ్ కానీ, అసలు సినిమా కళాఖండం ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేటువంటి చిత్రం అనమాట. ఒక రకంగా ఈ సినిమాలో కౌరవుల్ని హీరోలుగా చేసి చూపించారు. నిజంగా ఎన్టీఆర్ చేస్తే విలన్స్ కూడా హీరోలు అవుతారనేది ఆయన గొప్పతనం అనమాట. ఎవరైనా సరే మళ్ళీ మళ్ళీ చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేటువంటి గొప్ప చిత్రం. ముఖ్యంగా ఈరోజు జనరేషన్ పిల్లలు కానీ పెద్దలు కానీ మహాభారతం గురించి తెలుసుకోవాలంటే ఈ సినిమాని చూడాలి.